మీ దగ్గర ఎవరి దగ్గరైనా 2000 రూపాయల నోట్లు ఉన్నాయా? వాస్తవానికి 2000 నోటు రద్దు అయినప్పుడు దాదాపుగా చాలామంది వాటిని మార్చేసుకున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ చెబుతున్న లెక్క ఏంటి అంటే చాలా వరకు ఇంకా రాలేదంట 2000 నోట్లు. దాదాపు 6017 కోట్ల రూపాయలు 2000 నోట్లు ఇంకా ప్రజల దగ్గరే ఉండిపోయినాయట. ఇవి ఎక్కడున్నాయి, ఉంటే ఎందుకు ఉపయోగపడతాయి, ఏం చేస్తున్నారు వాటిని అనేదే ఇప్పుడు ఒక చర్చ. మార్కెట్ నుంచి 2000 నోట్లు ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించే 2 ఏళ్ళు అయింది. ఇప్పటికీ కూడా దాదాపుగా ఇంకా 6017 కోట్ల రూపాయల విలువ చేసే 2000 నోట్లు తిరిగి రాలేదు అనేది ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. 2023 మే 19వ తేదీన 2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. చట్టపరంగా చెల్లుబాటును రద్దు చేయలేదు. 2023 మే 19 నాటికి వ్యవస్థలో 3.56 లక్షల కోట్ల విలువ చేసే పెద్ద నోట్లు చలామణిలో ఉన్నాయి. 2025 జూలై 31 నాటికి 6017 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్బీఐ డేటా వెల్లడించింది. అప్పట్లో 2000 నోటు చలామణిలో ఉన్న మొత్తం 2000 నోట్లలో 98.31% వెనక్కి వచ్చిందట. అంటే దాదాపుగా 90% అనుకోండి. అంటే ఇంకా 2%. అంటే అప్పట్లో బ్యాంకుల్లో ఈ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించిన నేపథ్యంలో తర్వాత హైదరాబాద్తో సహా చాలా చోట్లే వెనక్కి రాలేదు అనేది వీళ్ళు రాసుకొచ్చారు. కాకపోతే జనం వద్ద ఇంకా 2000 నోట్లు ఉన్నాయి, వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చు అనేది మొన్న వైసీపీ కథనం ప్రకటించింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు రాసుకొచ్చారు అంటే అప్పట్లో వైసీపీ పత్రికలో వచ్చిన కథనం ఇది నేను ఇప్పటి వరకు చదివింది. అంటే ప్రజల దగ్గరే 6017 కోట్ల రూపాయలు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పిన మాట అన్నమాట. అయితే దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద ఇప్పటికీ 2000 నోట్ను మార్చుకోవచ్చు. ఇది అక్షరాల నిజం. 2000 నోట్లు చెల్లవు అని చెప్పి 2023 మే 19 ఆర్బీఐ చివరిసారిగా ప్రకటించింది. అయితే జగన్ పత్రిక సాక్షిలో వచ్చింది పచ్చి అబద్ధం అంటున్నారు. జనం వద్దే ఉన్న 6017 కోట్లు 2000 నోట్లలో లిక్కర్ గ్యాంగ్ వద్ద ఎన్ని ఉన్నాయో తెలియదు. రకరకాల మార్గాల్లో లిక్కర్ సొమ్మును మార్చుకొని ఈ ముఠా వద్ద 2000 నోట్లు ఉండడంలో ఆశ్చర్యం ఏముంది అంటే దీన్ని చూడండి, వాళ్ళు అప్పుడు రాసిన ఆ కథనాన్ని లింక్ పెట్టి ఈ డబ్బులు వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కదా అనే దానికి నిజంగా ఒకవేళ ఉంటే అవి చెల్లుబాటు అవుతాయా అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇంకా వాటిని మార్చుకునే అవకాశం ఉంది, ఆర్బీఐ దగ్గర నేరుగా వెళ్ళి మార్చుకోవచ్చు అనేది దానికి దీనికి లింక్ పెట్టి ఏది చివరిసారి అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రజ్యోతి ప్రశ్నించింది సాక్షి రాసిన కథనాన్ని.